ఇదియే ఒంటిమిట్ట కోదండరామాలయం, ప్రసిద్ధిగాంచిన ఆలయం. కడప జిల్లాలో కడపకు 25 కిలోమీటర్ల దూరంలో ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులు గల ఆలయం ఇదే. ఈ ఆలయానికి బస్సు మార్గము కలదు. ఇది కడప చెన్నై ప్రధాన రహదారిపై ఉండడంతో భక్తులు ఆలయానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి రైలు మార్గము కూడా కలదు. ఆలయముకు 4 మాడవీధులు కలవు. ఇక ఆలయ చరిత్రను పరిశీలిస్తే, ఒంటిమిట్ట ఏకశిలా నగరం అని పిలుస్తూ ఉంటారు. చరిత్ర ప్రకారం ఈ గ్రామంలోని ఆలయాన్ని వంటడు మిట్టడు నిర్మించారని, వారి పేర్లకు అనుగుణంగా ఒంటిమిట్ట అని నామకరణం చేశారని చరిత్రలు చెబుతున్నాయి. మరొక విధంగా ఏకశిలపై సీతారామ లక్ష్మణ మూర్తులు ఉండడంతో ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని కూడా నామకరణం చేసినట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇది ఆలయం యొక్క వెనుకలి భాగం. అద్భుతమైన శిల్ప సంపదతో కూడుకున్నటువంటి ఆలయం. ఈ ఆలయం 2014వ సంవత్సరంకు ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కలదు. ప్రస్తుతము పురావస్తు శాఖ మరియు తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఇది ఆలయం యొక్క దక్షిణ భాగం. ఆలయం యొక్క దక్షిణ గోపురాన్ని మీరు తిలకిస్తున్నారు. ఈ గోపురం ఈ ఆలయంలో ఎప్పుడు దక్షిణ భాగం వైపు ఉన్నటువంటి ద్వారం మూతవేయబడి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి రోజు మాత్రమే ఈ ద్వారం దర్శనము భక్తులకు కల్పించడం జరుగుతుంది. ముక్కోటి రోజు సీతారామ లక్ష్మణులు దక్షిణ ద్వారం వైపు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఇది ఆలయం యొక్క తూర్పు వైపు ఉన్న మాడవీధులు. ఆలయం యొక్క ముఖద్వారం ఈ వైపే కలదు. విశాలమైనటువంటి మాడవీధులు. అద్భుతంగా కనబడుతున్న ఈ గోపురం ప్రధానమైనటువంటి గోపురం. అతి పెద్ద గోపురం. అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాల నడుమ బంగారు విరజిల్లినట్లుగా కనబడుతూ ఉన్నటువంటి ఈ గోపురం ప్రధాన ముఖద్వారము. ఆలయంలోనికి ప్రవేశించుటకు ఈ గోపురం నుండి ప్రవేశించాలి. ఇక ఆలయం చుట్టూ మాడవీధులు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎటు చూసిన విద్యుత్ కాంతులు, అద్భుత శిల్ప సంపద,
అద్భుత బృందావనం, అన్ని రకాల అభివృద్ధిగాంచిన ఆలయంగా కోదండరామాలయం ప్రసిద్ధిగాంచింది. అసలు కోదండరామాలయం అని ఎందుకంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి రాముడు కోదండమును ధరించాడు కాబట్టి కోదండరామాలయం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇక ఇది ఆలయం యొక్క ఉత్తర ద్వారం వైపున్న మాడ వీధులు. మేఘాలను తగిలేలా ఉన్న ఈ గోపురాలను చూడడానికి తెలుగు రాష్ట్రాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ప్రతిరోజు విచ్చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని ఆలయం నందు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నూతనంగా ఏర్పాటు చేసిన ద్వారం పెద్ద వయసులో ఉన్న భక్తులను ఉద్దేశించి రాజగోపురం వైపు ఎక్కువ తాపలు ఉండడంతో నూతనంగా ఈ ఇనుప ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఉత్తర ద్వారం. దక్షిణ ద్వారం. అద్భుతమైన విద్యుత్ దీపాలు, అద్భుతమైన పచ్చని వృక్షాలతో అలా ఆడుతూ ఉంటుంది. ఇక ఆలయం లోపలి భాగం, ఆలయం లోపల ఉన్నటువంటి రంగమంటపం, ఆలయం యొక్క అంతర్భాగం చూపరులను ఆకట్టుకుంటూ చల్లని వాతావరణ ప్రదేశంతో భక్తులను మైమరిపింపచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రంగమంటపం. ఇది గర్భాశయ గోపురం. ఆలయం యొక్క గర్భాలయం యొక్క గోపురం. ఇక్కడ ఇప్పుడు కనబడుతున్న షెడ్డు దగ్గర ప్రతి పౌర్ణమి రోజు స్వామివారికి పౌర్ణమి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఆలయంలో. ఇవి ఆలయం యొక్క అంతర్భాగం. విద్యుత్ దీపాల నడుమ స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. అద్భుతమైన విద్యుత్ దీపాల నడుమ ఆలయము అద్భుతంగా ఉంది. ఇది స్వామివారి రంగమంటపం. ఇది స్వామివారి బలిపీఠం. దాని పక్కన ఉన్నటువంటిది ధ్వజస్తంభం. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల జరుగుతున్న రోజు ప్రారంభోత్సవమునందు ఈ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన ఆలయం. రెండు 2014కు ముందు
టీటీడీ వారి ఆధ్వర్యంలోనికి రాక మునుపు స్వామివారి కళ్యాణం ఆలయంలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే జరిగేది. స్వామివారికి ఎదుర్కోళ్ళు ఈ ప్రదేశంలోనే నిర్వహిస్తూ ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి మండపము లక్ష్మణ మండపం, రాముని మండపం, పుట్టమన్ను స్వామివారి పుట్ట ఇది రాముని మండపం, లక్ష్మణం సీతమ్మ వారి మండపాలు ఉన్నాయి. ఇక్కడ ఎదుర్కోళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. టీటీడీ ఆధ్వర్యంలోనికి తీసుకున్న తర్వాత భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తుల స్వామివారికి కళ్యాణం వీక్షించడానికి రావడంతో స్వామివారికి తొలి ఏడాది ఆలయం వెలుపల నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది స్వామివారి రాజగోపురం. అద్భుతమైన సంపద, శిల్ప సంపద, స్వామివారి ప్రహరీ గోడలు, ఇది ఎదుర్కోలు నిర్వహించేటప్పుడు వాడుతూ ఉన్నటువంటి మండపము, ఇది ఆలయం యొక్క వెనుపలి భాగం. ఈ గోపురం స్వామివారు ఉన్నటువంటి ప్రదేశం పైన గోపురం. అక్కడ కనబడుతున్నటువంటిది రాజగోపురం. ఇటువైపు ఉన్నటువంటి గోపురం ఉత్తర గోపురం. ఇక స్వామివారి శిల్ప సంపదను పరిశీలిస్తే ఎటు చూసిన గోపురంపై అద్భుతమైన శిల్ప సంపద, రామాయణం ముట్టిపడేలా ఘట్టాలను వివరించసాగే విధంగా శిల్ప సంపదను చెక్కారు. ఇది ఆలయం లోపల ఉన్న శివాలయం. ఇది రంగమంటపం, స్వామివారి రంగమంటపం. ఈ మంటపంలోని మంటపాలకు అద్భుతమైన శిల్ప సంపద, బ్రహ్మోత్సవాల రోజు వివిధ రకాల పుష్పాలతో రంగమంటపాన్ని అలంకరిస్తారు. రెడ్ కార్పెట్ ఉన్న చోటే స్వామివారు ఉన్నారు. భక్తుల దర్శనార్థం వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి కట్టడము. స్వామివారి గోపురాలకు గల శిల్ప సంపదను పరిశీలిస్తే ఒక్కో శిల్ప సంపద ఒకదాన్ని మించింది ఒకటిగా కనబడుతుంది. ఈ ఆలయంలో ఈ చిత్రాన్ని చూడని వారు ఎవరూ ఉండరు. ఆలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూస్తే ఏనుగు, ఈ వైపు ఇంకొక జంతువు కనబడుతుంది. ఆలయానికి ఇచ్చేసిన వారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడవలను. ఇది రాజగోపురానికే మొదట్లోనే ఉంటుంది. స్వామివారి శిల్ప సంపదను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇలాంటి అద్భుతమైన శిల్ప సంపద గల ఆలయం రాముల వారి ఆలయం
మన జిల్లాలో ఎక్కడా లేదు. ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ ఆలయంలో.